మన భాష సహజంగా ఎఫెక్టివ్గా ఉండాలి అంటే, నలుగురిని ఆకట్టుకునే విధంగా మన భాష ఉండాలి అంటే మనం ఖచ్చితంగా భాష మీద గ్రిప్ తెచ్చుకోవాల్సింది, సెంటెన్స్ ఫార్మేషన్ మీద పట్టు తెచ్చుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే మన భాష ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఒక సెంటెన్స్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అయిపోయిన సంఘటన గురించి మీరు మాట్లాడాలనుకున్నారు, దానిని ఎన్ని విధాలుగా చెప్పొచ్చు. ఇలా సెంటెన్స్ ఫార్మేషన్ స్కిల్స్ పెంచుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీ భాష ఎఫెక్టివ్గాను నలుగురిని ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో మనం సెంటెన్స్ని జరిగిపోయిన సంఘటనల గురించి మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం. ఇంతకుముందు మనకు తెలుసు, అయిపోయిన సంఘటనల గురించి, జరిగిపోయిన పని గురించి చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్ వాడతాం. సో సింపుల్ పాస్ట్తో పాటు మనం ఇంకో టెన్స్ని, అంటే ఇంకొక రకమైన సెంటెన్స్ ఫార్మేషన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఏంటి ఆ సెంటెన్స్ ఫార్మేషన్, ఎలా చెప్తాం, దాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరభద్ర, యూర్ వాచింగ్ మీ ఆన్ ద ప్రీమియర్ ఇంగ్లీష్. లెట్ us get into topic. Have a look at the board and notice this conversation between Gopi and Naresh. నరేష్కి గోపికి మధ్య ఈ కన్వర్జేషన్ సాగుతుంది. సో ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చూద్దాం. గోపి సేస్, హ్యావ్ యూ సీన్ ద మూవీ బాహుబలి? హ్యావ్ యూ సీన్ ద మూవీ బాహుబలి? బాహుబలి సినిమా చూసావా అన్నాడు. నరేష్ రిప్లైస్, నో ఐ హ్యావెంట్ సీన్. డిడ్ యూ వాచ్? లేదు, నేను చూడలేదు. నువ్వు చూసావా? ఎస్, ఐ వాచ్డ్ ఇట్ 2 days ago. రెండు రోజుల క్రితం ఆ సినిమా చూశాను. నెక్స్ట్ నరేష్, హౌ అబౌట్ వాచింగ్ ద మూవీ అగైన్? మళ్ళీ ఒకసారి సినిమా చూద్దామా? ఇక్కడ హౌ అబౌట్ వాచింగ్ ద మూవీ అంటే అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం వాడుతూ ఉంటాం అనమాట. హౌ అబౌట్ వాచింగ్ ద మూవీ అగైన్, మళ్ళీ ఒకసారి సినిమా చూద్దామా అంటున్నాడు. ఓకే, ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకొని అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలవాటు చేసుకుంటూ ఉంటే అవి మీకు సడన్గా మాట్లాడేటప్పుడు మీకు తెలియకుండానే వచ్చేస్తుంటాయి అనమాట. సో ఇలాంటి కొత్త ఎక్స్ప్రెషన్ ఏదైనా మీకు తగిలింది అంటే దాన్ని ప్రాక్టీస్ చేసి దగ్గర పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ గోపి సేస్, నో ఐ డోంట్ ఫీల్ లైక్ వాచింగ్ అగైన్. ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది చూడండి, ఐ డోంట్ ఫీల్ లైక్ వాచింగ్ అగైన్. ఐ డోంట్ ఫీల్ లైక్, చూడాలనిపించడం లేదు, చూడబుద్ధి కావడం లేదు. ఓకే అని ఇలా చెప్పాలి అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ అంటాం. డోంట్ ఫీల్ లైక్ తర్వాత వెర్బ్ ఐఎన్జీ ఫామ్ వస్తుంది. ఓకే, మీరు టీ తాగుతారా? నో నో నో, జస్ట్ నౌ ఐ హ్యావ్ హ్యాడ్. ఐ డోంట్ ఫీల్ లైక్ హ్యావింగ్ అగైన్, మళ్ళీ తీసుకోవడం ఇష్టం లేదు, లైక్ దిస్. సరే, సెంటెన్స్ చూద్దాం. నో ఐ డోంట్ ఫీల్ లైక్ వాచింగ్ అగైన్, సినిమా మళ్ళీ చూడడం ఇష్టం లేదు. నరేష్, హ్యాస్ గోపాల్ వాచ్డ్ ఇట్? గోపాల్ వాచ్ చేశాడు అంటే గోపాల్ ఈ సినిమా చూశాడా అని గోపాల్ గురించి అడుగుతున్నాడు. గోపి, ఐ హ్యావ్ నో ఐడియా అన్నాడు. ఐ హ్యావ్ నో ఐడియా అంటే ఏంటి? నాకు తెలియదు అని. ఐ హ్యావ్ నో ఐడియా మీన్స్ ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అనేది దాని అర్థం. ఓకే, అయితే ఎలా ఎక్స్ప్రెస్ చేసాం? తెలీదు అని చెప్పడానికి మనకు తెలుసు, ఐ డోంట్ నో అంటామని. ఈరోజు ఇంకొకటి నేర్చుకున్నాం, ఐ హ్యావ్ నో ఐడియా అని చెప్పొచ్చు అని కూడా తెలుసుకున్నాం అనమాట. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. హ్యావ్ యూ సీన్ ద మూవీ బాహుబలి? హ్యావ్ యూ సీన్ ద మూవీ బాహుబలి, సినిమా చూసావా అన్నాడు. ఇక్కడ హ్యావ్ మనకి వెర్బ్ రూపం, ఏ రూపంలో వెర్బ్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంది? హ్యావ్ ప్లస్ సీన్, హ్యావ్ సీన్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఐ హ్యావెంట్ సీన్. హ్యావెంట్ సీన్ అంటే హ్యావ్ నాట్ సీన్. ఐ హ్యావ్ నాట్ సీన్ అన్నాడు. సో ఇది మీకు తెలుసు, డిడ్ యూ వాచ్ సింపుల్ పాస్ట్లో ఉంది, సినిమా చూసావా. డిడ్ వచ్చింది కాబట్టి వెర్బ్ బేస్ ఫామ్. ఓకే, ఇంకొకటి ఐ వాచ్డ్ ఇట్ 2 days ago, 2 రోజుల క్రితం అని టైం చెప్తున్నాడు. టైం చెప్తూ చూశాను అన్నాడు. టైం చెప్పినప్పుడు ఏ టెన్స్ వాడాడు? సింపుల్ పాస్ట్, ఐ వాచ్డ్ ఇట్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ హౌ అబౌట్ వాచింగ్ ద మూవీ అగైన్, మళ్ళీ చూద్దామా సినిమా అంటున్నాడు. నో ఐ డోంట్ ఫీల్ లైక్ వాచింగ్ అగైన్, మళ్ళీ చూడడం ఇష్టం లేదు. నెక్స్ట్ హ్యాస్ గోపాల్ వాచ్డ్. ఇక్కడ సబ్జెక్టు గోపాల్ గురించి అడుగుతున్నాడు. గోపాల్ అనేది ఏ రూపంలో ఉంది? సబ్జెక్టు హీ రూపంలో ఉంది. సో హీ వచ్చినప్పుడు హ్యాజ్ వచ్చిందనమాట. హ్యాస్ గోపాల్ వాచ్డ్ ఇట్, హ్యాస్ హీ వాచ్డ్ ఇట్ అంటే సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఏంటంటే హ్యావ్కు బదులు హ్యాజ్ తీసుకుంటాం. ఓకే, హ్యాస్ గోపాల్ వాచ్డ్ ఇట్? క్వశ్చన్, గోపాల్ చూసాడా? గోపి అంటున్నాడు ఐ హ్యావ్ నో ఐడియా, ఐ డోంట్ నో,
నాకు తెలియదు అంటున్నాడు. ఒక్కసారి ఈ కన్వర్జేషన్ స్టడీ చేద్దాం. సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, దీన్ని ఏ టెన్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గమనించిన కన్వర్జేషన్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, హ్యావ్ ప్లస్ పీపీఎఫ్ అండ్ హ్యాజ్ ప్లస్ పీపీఎఫ్ ఈ రెండు రూపాల్లో ఉంది, రైట్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సీన్ బాహుబలి మూవీ. నేను బాహుబలి సినిమా చూశాను. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాస్ సీన్ బాహుబలి. ఆమె బాహుబలి సినిమా చూసింది, నేను బాహుబలి సినిమా చూశాను. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ హ్యావ్ ప్లస్ పీపీఎఫ్, హ్యాజ్ ప్లస్ పీపీఎఫ్ ఈ రూపంలో ఉంది. ఓకే, ఈ హ్యావ్ ప్లస్ పీపీఎఫ్ని ఐ, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్తో వాడతాం. ఐ, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్ హ్యావ్ ప్లస్ పీపీఎఫ్ చెప్తాం. నెక్స్ట్ హ్యాజ్ ప్లస్ పీపీఎఫ్ని హీ కానీ, షీ కానీ, అలాగే ఇట్తో కానీ చెప్తాం అన్నమాట. లేదా ఎనీ నేమ్, ఏ నేమ్ తీసుకున్నా లేదా హీ షీట్లలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే హ్యాజ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్తాను అనమాట. సో ఈ రెండింటి అర్థం ఏంటి, ఒక పని జరిగింది అని, అంటే ఒక అయిపోయిన పని గురించి చెప్పడానికి హ్యావ్ ప్లస్ పీపీఎఫ్, హ్యాజ్ ప్లస్ పీపీఎఫ్ వాడుతున్నాం ఇక్కడ. మరి అయిపోయిన పని చెప్పడానికి సింపుల్ పాస్ట్ ఉంది కదా సార్ అనొచ్చు. సింపుల్ పాస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యావ్ ప్లస్ పీపీఎఫ్ అండ్ హ్యాజ్ ప్లస్ పీపీఎఫ్. ఈ రూపంలో ఉన్న వెర్బ్ని, ఈ రూపంలో వెర్బ్ ఉంటే ఆ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఇందులో ఎప్పుడైనా సరే సెంటెన్స్ ఫార్మేషన్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ పీపీఎఫ్గా ఉంటుంది. ఇది సెంటెన్స్ ఫార్మేషన్. ఐ, వి, యు, దే సబ్జెక్ట్స్ అయితే హ్యావ్ ప్లస్ పీపీఎఫ్ తీసుకుంటాం. అలా కాకుండా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ అయితే హ్యాజ్ ప్లస్ పీపీఎఫ్ తీసుకుంటాం. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సరే, దీన్ని ఏ సందర్భంలో వాడతాము అంటే అయిపోయిన సంఘటనలు చెప్పడానికే వాడతాం. అయితే దీంతో పాటు మనం ఎప్పుడు జరిగింది, ఒక పని ఎప్పుడు జరిగింది అని పర్టికులర్ టైం కానీ, డే కానీ, డేట్ కానీ చెప్పకూడదు. ఓకే, సరే, అర్థమవుతుందా? ఈ సెంటెన్స్ గమనించండి. ఐ సా బాహుబలి మూవీ. నేను బాహుబలి మూవీ చూశాను. ఐ సా బాహుబలి మూవీ లాస్ట్ నైట్. నేను రాత్రి సినిమా చూశాను. ఇక్కడ నేను టైం మెన్షన్ చేశాను కాబట్టి సింపుల్ పాస్ట్ తీసుకున్నాను. ఇదే సెంటెన్స్ని ఐ హ్యావ్ సీన్ బాహుబలి మూవీ అని చెప్పి లాస్ట్ నైట్ అని చెప్పకూడదు. చెప్తే తప్పు. ఎందుకంటే ఈ టెన్స్లో ఒక పని ఎప్పుడు జరిగింది అని పర్టికులర్గా డే కానీ, డేట్ కానీ, టైం కానీ, ఇయర్ కానీ, మంత్ కానీ మెన్షన్ చేయకూడదు. చేస్తే సెంటెన్స్ రాంగ్ అవుతుంది. మరి అలా టైం కానీ, ఇయర్ కానీ, మంత్ కానీ ఒక పని ఎప్పుడు జరిగిందో అని చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్లోకి వెళ్ళాలి. మనం తీసుకోవాల్సింది సింపుల్ పాస్ట్. ఐ సా లాస్ట్ నైట్. ఇక్కడ టైం చెప్తాను కాబట్టి సా తీసుకున్నాను. ఇక్కడ టైం చెప్తూ సింపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాము అంటే సెంటెన్స్ రాంగ్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుంది కదా? రైట్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ గమనించండి ఒకసారి. ఐ మెట్ మై ఫ్రెండ్ లాస్ట్ సండే అంటూ టైం మెన్షన్ చేశాను. He went to Bangalore on 22nd March 2020. మార్చ్ 2020లో 22nd అతను బెంగళూరు వెళ్ళాడు. సో ఇక్కడ కూడా నేను
టైం మెన్షన్ చేశాను. కాబట్టి ఏ టెన్స్లో చెప్పాను? సింపుల్ పాస్ట్లో చెప్పాను. ఈ 2 వాక్యాలు చూడండి సింపుల్ పాస్ట్లో ఉన్నాయి. ఇలా మీరు ఎప్పుడు టైం మెన్షన్ చేయాల్సి వచ్చినా సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ ప్లస్ పీపీఎఫ్, హ్యాస్ ప్లస్ పీపీఎఫ్తో చెప్పకూడదు. చెప్తే సెంటెన్స్ రాంగ్. రైట్. ఇప్పుడు ఈ వాక్యాలు చూడండి. ఐ హ్యావ్ విజిటెడ్ రీసెంట్లీ, ఇది కీవర్డ్. I have visited Goa లేదా I have visited Bangalore recently. నేను ఈ మధ్యనే, రీసెంట్లీ అంటే ఈ మధ్యనే నేను బెంగళూరు వెళ్ళాను. ఓకే. షీ హ్యాస్ కుక్డ్ జస్ట్ నౌ, ఆమె ఇప్పుడే వంట చేసింది. ఇక్కడ కీవర్డ్ జస్ట్ నౌ. దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ సో ఫార్ అంటే ఇప్పటి వరకు. సో ఫార్ ఇప్పటి వరకు. నెక్స్ట్ హీ హ్యాస్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద పాస్ట్ 5 years లేదా ఫర్ 5 years నౌ. అతను 5 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసించాడు. సో మనం వాడే కీవర్డ్స్ ఇవి అనమాట. ఇది హ్యావ్ ప్లస్ పీపీఎఫ్తో, హ్యాస్ ప్లస్ పీపీఎఫ్తో మనం వాడే కీవర్డ్స్ ఇవి మాత్రమే అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించిన టైం చెప్పకూడదు అన్నారు కదా సార్, మరి ఇవి వాడారేంటి అని. ఇక్కడ చూడండి ఈ కీవర్డ్స్లో ఎక్కడైనా సరే ఎప్పుడు జరిగింది సంఘటన, ఎలా జరిగింది అనే డేట్ కానీ టైం కానీ తెలుస్తుందా? పర్టికులర్గా ఫలానా రోజు ఫలానా డేట్కి ఫలానా అప్పుడు సంఘటన జరిగింది అని చెప్పడానికి సాధ్యం కావట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు, రీసెంట్లీ ఈ మధ్యనే, జస్ట్ నౌ ఇప్పుడే, ఓకే, సో ఫార్ ఇప్పటి వరకు అని చెప్తున్నామే కానీ ఒక పర్టికులర్ టైం తెలియట్లేదు. అయితే మనం ఈ హ్యావ్, హ్యాస్ ప్లస్ పీపీఎఫ్తో వాడే కీవర్డ్స్ ఇవే అన్నమాట. ఓకే. ఈ కీవర్డ్స్ని ఎప్పుడు ఎలా వాడాలి చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ పాస్ట్లో మనం ఎప్పుడైనా టైం మెన్షన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్లో టైం మెన్షన్ చేయకూడదు. అర్థమవుతుంది కదా? వెల్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు అర్థమైంది కదా. సో మరి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ సందర్భాల్లో వాడతాం, ఉపయోగిస్తాం? చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ పీపీఎఫ్. పీపీఎఫ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. వెబ్ 3 వాడతాం, తెలుసు కదా, V1, V2, V3. ఈ టెన్స్లో మనం వాడే వెర్బ్ V3 పీపీఎఫ్ వాడతాం అనమాట. ఓకే. ఐదులకు హ్యావ్ ప్లస్ పీపీఎఫ్, హీ షీట్లకు హ్యాస్ ప్లస్ పీపీఎఫ్ వాడతాం. అర్థమైంది కదా? నెక్స్ట్ మరి ఎన్ని సందర్భాల్లో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడచ్చు? ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ టాట్ యూ సో ఫార్, ఇప్పటి వరకు చెప్పాను అంటే ఒక సందర్భం ఇప్పటి వరకు జరిగిన పనులు చెప్పడానికి. గతంలో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఆ పని ఇప్పటి వరకు జరిగింది. ఇక మీద జరుగుతుందా లేదా అనేది ఇక్కడ తెలియదు, కానీ ఇప్పటి వరకు మాత్రం జరిగింది. అలాంటి సందర్భంలో హ్యావ్ ప్లస్ పీపీఎఫ్ని వాడతాం అనమాట. ఇక్కడ వాడాల్సిన కీవర్డ్ సో ఫార్, అప్ టు నౌ, అంటిల్ నౌ, టిల్ నౌ. ఈ కీవర్డ్స్తో చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు, అప్ టు నౌ ఇప్పటి వరకు, అంటిల్ నౌ ఇప్పటి వరకు, టిల్ నౌ ఇప్పటి వరకు, సో ఫార్ ఇప్పటి వరకు అని చెప్పే సందర్భంలో హ్యావ్ ప్లస్ పీపీఎఫ్ వాడతాం. ఇది ఒక సందర్భం. ఏంటది? ఇప్పటి వరకు జరిగిన పని చెప్పడానికి. గతంలో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, అది మనకు అనవసరం, కానీ ఇప్పటి వరకు జరిగింది. ఈ సందర్భంలో హ్యావ్ ప్లస్ పీపీఎఫ్ వాడతాం అనమాట. నెక్స్ట్ షీ హ్యాస్ గాట్ మ్యారీడ్. ఇక్కడ టైం చెప్పానా? లేదు. సో అంటే టైం తెలియని, ఒక పని ఎప్పుడు జరిగిందో తెలియని సందర్భంలో, అలాగే చెప్పడం ఇష్టం లేని సందర్భంలో, అంటే టైం చెప్పని లేదా టైం తెలియని సందర్భాలలో కూడా హ్యావ్ ప్లస్ పీపీఎఫ్ వాడతాం అనమాట. అంటే ఇక్కడ ఏ టైం మెన్షన్ చేయం ఈ సెంటెన్స్లో. ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్పడం ఇష్టం లేనప్పుడు, ఒక పని ఎప్పుడు జరిగిందో తెలియనప్పుడు అక్కడ ఏ కీవర్డు చెప్పం. జస్ట్ షీ హ్యాస్ గాట్ మ్యారీడ్ అన్నాను, అంతేగాని ఎప్పుడు జరిగిందో చెప్పలేదు. ఐ హ్యావ్ విజిటెడ్ షిరిడి, నేను షిరిడి విజిట్ చేశానని చెప్పాను, కానీ ఎప్పుడు విజిట్ చేశానో చెప్పడం లేదు. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, హీ హ్యాస్ డ్రాన్ ఏ పిక్చర్ జస్ట్ నౌ. అంటే ఈ మధ్యనే జరిగిన పనులకు, ఈ మధ్యనే రీసెంట్
రీసెంట్ పాస్ట్లో జరిగిన పనులు చెప్పడానికి ఈ హ్యావ్ ప్లస్ పీపీఎఫ్, హ్యాస్ ప్లస్ పీపీఎఫ్ కంఫర్టబుల్గా వాడుకుంటాం అనమాట. అయితే ఈ మధ్యన జరిగిందని చెప్పడానికి కీవర్డ్స్ ఏం వాడుతున్నాం? జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, రీసెంట్లీ, ఆల్రెడీ. ఈ కీవర్డ్స్ తోటి మనం ఈ మధ్యన జరిగిన పనిని చెప్పొచ్చు అనమాట. అంటే ఈ హ్యావ్ ప్లస్ పీపీఎఫ్, హ్యాస్ ప్లస్ పీపీఎఫ్ మొత్తంగా 3 సందర్భాల్లో చెప్తున్నాం. ఒకటి ఈ మధ్యన జరిగిన పనులకు, రెండవది ఇప్పటి వరకు జరిగిన పనులకు, అలాగే ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్పడం ఇష్టం లేని పనులకు, అంటే టైం నాట్ స్టేటెడ్ యాక్షన్స్కి ఉపయోగిస్తాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే సమయం చెప్పాల్సి వస్తే, ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్పాల్సి వస్తే అప్పుడు ఖచ్చితంగా సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ టైం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి. అయితే టైం మెన్షన్ చేయకుండా సింపుల్ పాస్ట్ చెప్పొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పొచ్చు. టైం చెప్పాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా సింపుల్ పాస్టే ఎంచుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, I hope you enjoyed this lesson. If you have liked this video, please like and share with your friends. Please subscribe to my channel. Thank you very much.